ఈరోజు కర్నూలు జిల్లా ఏపీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి నాయకత్వంలో అంగన్వాడీ అసోసియేషన్ 3 సంఘాల పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు వెల్దుర్తి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా కృష్ణగిరి మండలం మరియు వెల్దుర్తి మండలం అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరూ సమ్మెకి హాజరైనారు. అంగన్వాడీలో ముఖ్య సమస్యలు గతంలోనే మేము జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజులు సమ్మె ఎంతో కష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిష్టగా ఎండనక వాననక ఎంతో మంది ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. చాలా మంది అనారోగ్యానికి గురైనారు, కొంతమంది వికలాంగులైనారు. మార్గ మధ్యంలో సమ్మెకి హాజరవుతుండగా ఇంత కష్టపడి మేము సమ్మె చేస్తే కూడా 42 రోజులు సమ్మె ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఆ గత ప్రభుత్వంలో జరిగిన సమ్మె 42 రోజుల సమ్మెలో ఏదో ఒకటి నాయకులు వచ్చి చెప్పి మీ సమస్యలను మేము ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం, రాబోయే ఎలక్షన్లో మేము గెలిస్తే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ మీరు ఊహించినంతగా ఎక్కువే మేము వేతనాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ మాటలు విని అందరము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విరమించారు. అయినా ఇంతవరకు కూడా ఎటువంటి వేతనాలు మా గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఇదే టెంట్ల కాడ గతంలో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం ముఖ్య నాయకులు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్క టెంట్ల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా వారు స్వయంగా వచ్చి మేము పిలవకపోయినా మాకు ఓట్లేసి గెలిపిస్తే మీకు ఖచ్చితంగా మీరు ఊహించినంత ఇంకా ఎక్కువే మీకు వేతనాలు అమలు చేస్తాం, మీ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తాం, మా ప్రభుత్వం వస్తే మీరు ఖచ్చితంగా మాకందరికి ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఖచ్చితంగా మీకు మేము న్యాయం చేస్తామని ప్రతి ఒక్క టెండర్ దగ్గర అందరూ కూటమి ప్రభుత్వం నాయకులు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఈ పార్టీ వచ్చి అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. మా ముఖ్యమైన అంగన్వాడీ అసోసియేషన్ అంగన్వాడీల డిమాండ్స్ కనీస వేతనం 26,000 ఇవ్వాలి, అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, అలాగే ఎండాకాలం వేసవి సెలవులు మే నెల అంతా అంగన్వాడీలకు కూడా వర్తింపజేయాలి. ఈ ముఖ్య సమస్యలన్నీ ఖచ్చితంగా మాకి ఈరోజు పరిష్కారం చేయాలని అందరం వచ్చి ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాం. దయచేసి ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము, మాకి సమస్యలన్నీ పరిష్కారం చేసేలా మా నాయకులని పిలిపించి వెంటనే చర్చలు జరిపించి మా సమస్యలు పరిష్కారం చేస్తారని మరి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏపీ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు చాందిని. వర్కర్స్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ మా డిమాండ్స్ ఏమంటే మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, మాకు మే నెలంతా వేసవి సెలవులు కల్పించాలి, మాకు గ్రాడ్యుయేటీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మా డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఓకే.